ఆయన గురించి మాట్లాడుతుంటే మాకు యాస్ట్ వస్తుంది సార్. ఎందుకంటే వాడు ఒక బచ్చగాడు. వాడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే 8-9 ఏళ్ళు అయింది వాడు గెలిచి. ఈయన మూడు సార్ ఎమ్మెల్యే గెలిచిండు మా గాంధీ గారు. మా గాంధీ గారి గురించి ఏదైనా బ్యాడ్ నేమ్ విన్నారా మీరు? ఆయన ఛాలెంజ్ చేస్తే ఏం చెప్పాలి? హుజూరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి నేను గాంధీ ఇంటికి వస్తున్నా అని చెప్పాలి. షేర్లింగంపల్లి మీటింగ్ చెప్పి 11 గంటల ఇంటికి ఇస్తా అంటే ఊకుంటారు కార్యకర్తలు. ఆయన అభిమానులు ఎంతమంది ఉన్నారు? లక్షల్లో మంది ఉన్నారు ఆయన. ఈయనకి అసలు ఎమ్మెల్యే అంటే పదవి తెలియదు. అసెంబ్లీలో కూడా ఎవరితో అంటే గొడవ చేస్తాడు. బజార్లో కూడా అంటే ఆ ప్లాట్ల బ్రోకరీ చేసిండు, పైసలు సంపాదించిండు, అదే బ్రోకరీ అనుకుంటాడు ఇది. కానీ రాజకీయం అంటే ఒక అవగాహన ఉండాలి. ఒక మీ మీ పెద్దోళ్ళు ఇచ్చిన మర్యాద ఉండాలి. ఏదైనా చెప్పాలేను. ఏం తెలియకుండా వచ్చేసి ఏదంటే అది మాస్తా నేను మినిస్టర్ అయిపోతా అంటే ఆ హరీష్ రావు కూడా దిమాగ్ లేదు, ఈయన కూడా దిమాగ్. ఆయనక ఇంట్లో మొక్కల బుద్ధి ఉంది, ఈయన కూడా ముక్కల బుద్ధి ఉంది. దాని గురించి అట్లా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇట్లా బజార్ భేం. ఇప్పుడు ఆడోళ్ళకి ఏం చెప్తాడు? గాజులు నేను చీరలు పెట్టినా అంటే అంటే ఆడపిల్ల పుట్టడం తప్ప ఆడపడుచులో కించపరచు కదా. వీడు ఎవరికి పుట్టిండు? వీళ్ళ అమ్మకి పుట్టిండు కదా. ఆడపిల్ల మన భార్య ఉంటది, మన అమ్మ ఉంటది, మన మన చెల్లెలు కూడా ఉంటది. కానీ నేను మరి గతంలో రేవంత్ రెడ్డి కూడా గాజులు చీరలని రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఎవరికి? ఆయన సీఎం కావాలని ఈడేమవుతాడు? ఆయన ఛాలెంజ్ చేసి సీఎం అయిండు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు కాలేడు కదా. రేవంత్ రెడ్డికి అరెస్ట్ చేసి కేసులు చేసి కేసీఆర్ లీడర్ చేసాడు. ఆయనకి ఎవరు చేసారు? ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి పోరాడి సీఎం అయింది కదా. నాయకుడు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా, కాంగ్రెస్ పార్టీలో? మా నాయకుడు ఏ పార్టీలో ఉంటే మనం ఆ పార్టీలో ఉంటాం. చెప్పండి అన్న, కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేసింది చాలా బాధాకరమైన విషయము. కేవలం కౌశిక్ రెడ్డి హైప్ ఫెమిలియర్ కావానికి పాపులారిటీ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఫస్ట్ బీఆర్ఎస్ పెద్దోళ్ళు ఏదైతే కౌశిక్ రెడ్డి గారు నువ్వు ఆంధ్రోడు బతకనీకి వచ్చినావు అనే వ్యాఖ్యలు చేయటము ఒక కేవలము టీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందే ఉద్దేశంతోనే ఇలా ఆంధ్ర తెలంగాణని చేస్తుంది తప్ప వేరేది కాదు. ఏమైనా ఉన్న సమస్య ఉంటే డైరెక్ట్ మాట్లాడుకోవాలి తప్ప నేను చూసుకుంటాము ఒక గుండాగా ఈ విధంగా మీరు ఛాలెంజ్ చేయటము. దానికి పెద్దోళ్ళు ఆడలోకి కింద పరిచే వ్యాఖ్యంగా చీరలు గాజులు చూపెడితే బీఆర్ఎస్ పెద్దోళ్ళు ఫస్ట్ దాని గురించి మాట్లాడాలి తప్ప ఆయన ఎమ్మెల్యేకు అయినా నేను అడిగింది తప్పు కాదు అనే విధంగా సపోర్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. కానీ గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు చీరలు జాకెట్లు అవన్నీ చూపించాడు కదా, ఎమ్మెల్యే మీరు వేసుకొని తిరగండి చెప్పాను ఎమ్మెల్యేలని చెప్పాడు కదా. మీరు గతంలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతో మంది ఎమ్మెల్యేలకు జాయిన్ చేసుకున్నాడు. తెలుగుదేశం పార్టీకి విలీనం చేసినప్పుడు అప్పుడు లేని బాధ ఇవాళ మేము చెత్త హరిశ్చంద్రులాగా పార్టీ మారడం తప్పు ఆ విధంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయము. ఫస్ట్ మీరు చేసింది కరెక్ట్ అన్నప్పుడు ఇది కూడా కరెక్ట్ అయితే తప్ప మీరు నీతిగా ఉండి వేరేలకు నీతి చెప్పాలనేది అది ఇంపార్టెంట్. ఇప్పుడు గాంధీ గారు బీఆర్ఎస్ లో ఉన్నారా లేక కాంగ్రెస్ లో ఉన్నారా, ఎందులో ఉన్నారా? అది ఏమున్నది, అది హైకోర్టు స్పీకర్ గారి పరిధిలో ఉన్న మాట. అది స్పీకర్ గారే చెప్తారు. టెక్నికల్లీగా ఆయన బీఆర్ఎస్ లోనే ఉంటాడు అనేది నిన్న పిసిసి అధ్యక్షులు గారు కూడా వ్యాఖ్యం ఇచ్చాడు. సో ఏమున్న విషయం అనేది అది స్పీకర్ పరిధిలో ఉన్నది. అది స్పీకర్ గారు వాళ్ళే డిసైడ్ చేస్తారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మా సంఖ్య 65 అనేది దాన్ని బట్టి దేంట్లో ఉన్నది మీరే డిసైడ్ చేసుకోండి. తప్పేముంది? పిఎస్సీ చైర్మన్ ఇస్తే తప్పేముంది? అది హరీష్ రావు గారు కోరుకున్నారంట. ఆయనకు రాదనే ఉద్దేశంతో ఎంత హల్చల్ చేస్తున్నారు. ఒకవేళ ఆయనకు వచ్చేస్తే ఈ ఇష్యూ అనేది రాదు కదా. మీరు పిఎస్సీ చైర్మన్ దాని గురించి ఇంత రాజధాంతం చేయటం అనేది బాధాకరము. మీ దగ్గర ఇష్యూస్ లేదు, కేవలం ఇదే దానికి ఇష్యూ పెట్టి ఏదో హల్చల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరేది ఏం కాదు. కలిసే అవసరం అయితే లేదు. ఏమున్నా ఎమ్మెల్యే గారు పైన ఉన్నారు, వచ్చిన తర్వాత ఆయన డెసిషన్ తీసుకుంటారు. ఏ విధంగా అనేది ఆయన డెసిషన్ ప్రకారం మేము నడుచుకుంటాం. తర్వాత ఏమున్నది, వస్తారన్నారు మళ్ళీ అదే విధంగా బిహేవ్ చేస్తున్నారు ఒక రౌడీ లాగా. నిన్న కూడా మీరు చూశారు కమిషనరేట్ ఆఫీస్ లో కూడా ఏ విధంగా ఆయన ప్రవర్తన ఉన్నది. ఈ విధంగా ఒక ఎమ్మెల్యే ఉండటం అనేది చాలా బాధాకరము. ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి ఇంత ఆవేశం అనేది ఉండకూడదు. కేవలం ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మర్యాదపూర్వకంగా మాట్లాడితే సమాజంకి అందరి సొసైటీకి బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్, దానికి కాపాడాలనే రెస్పాన్సిబిలిటీ అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరిది ఉంటుంది. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే నా ఇంటి మీదకి గుండాలు వచ్చిళ్ళు
కుడుగుడ్లు కొట్టిలు టమాటాలు కొట్టిలు అద్దాల వల్ల కొట్టిలు అని చెప్పేసి అంటున్నాడు. మరి ఎంతవరకు అది నిజం, ఎంతవరకు అబద్ధం? మీరు నిన్న 11 గంటలకి వచ్చి జెండా పెడతారు, మీరు రాలేరని మా ఎమ్మెల్యే గారు నిన్న ఎదురు చూశారు. తర్వాత ఆయన నేను రాకపోతే నేను వస్తాను టిఆర్ఎస్ గుండాలు మీ దగ్గర పెట్టుకొని పూల తొట్టిలు మా దగ్గర ఉన్నాయా, మీ ఇంట్లో ఉన్నాయి, పైనకి వెళ్ళి పూల తొట్టిలు గుడ్లు మీరు పారేసి ఇవాళ మా కార్యకర్తలకు గుండాలు రౌడీలు అనే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. బీఆర్ఎస్ పెద్దలు ఫస్ట్ కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆంధ్రోలు కానీ చీరాకు జాకెట్ చూపెట్టిన దాని మీద స్పందించాలి తప్ప ఈ సెకండ్ ఇష్యూ ఇది ఏమనేది జరిగేది దానికి మీ స్టాండ్ ఏంది, ఆంధ్ర అనేది చెప్పిన దానికి స్టాండ్ ఏంది, మహిళల పక్షంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంది అనేది క్లియర్ చేయాలని మరి ఇప్పుడు గాంధీ గారు కానీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారిని కానీ కలిసే అవకాశం న్యాయమైన? సరే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడితే మాట్లాడచ్చు ఉండొచ్చు, అది మా గాంధీ గారు వాళ్ళ ఉన్న ఆయన ఏమన్నాడు, నేను 3 టైమ్ ఎమ్మెల్యే, ఒక సీనియర్ ఎమ్మెల్యే, పెద్దోళ్ళు ఎవరైనా మాట్లాడాలి తప్ప నువ్వు ఒక చిన్న ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యే నీ మాట్లాడే విధానం మాట్లాడుకొని మర్యాదపూర్వంగా మాట్లాడితే మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉండొచ్చు. సరే కౌశిక్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే నా మీద చంపుదామని చూసిండు, గాంధీ నన్ను చంపుదామని పక్క తోటి రౌడీలో పట్టుకొని వచ్చిండు నా మీద సోషల్ మీడియా చూస్తున్నారు వాళ్ళందరూ కార్యకర్తలు రౌడీలు అనేటోళ్ళు కాదు, మీరే రెచ్చగొట్టి తొడలు కొట్టి రా చూసుకుందాం చేసుకుందాం అనేది ఫస్ట్ ఎవరు రౌడీ అనేది మీరు మాట్లాడే విధానం చూసుకోండి. ఒక ఎమ్మెల్యేగా ఉందాతనంతో ఉండాలి కానీ ఒక పొలైట్నెస్గా ఉండాలి, ఒక ఎడ్యుకేటెడ్గా ఏ విధంగా ఉండాలి అనేది మీరు ఈ విధంగా ఎమ్మెల్యే ఉంటాడనేది సమాధానం మెసేజ్కి పంపిస్తున్నారా, ఫస్ట్ దానికి కరెక్షన్ చేసుకోండి.